శ్రీరామ జయం. ఆదివారం నాడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. చెయ్యకూడనివి ప్రధానమైనవి, పలువురు చేసేవి ఆదివారానికే ఈనాటి కాలంలో మనం గమనిస్తున్నాం. ఏవి చెయ్యకూడదో అవి చెయ్యడం, ఏవి చెయ్యాలో అవి చెయ్యకపోవడం కలిపురుష లక్షణం, కలికాల ధర్మం. శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం నాడు చెయ్యకూడనివి అనేకం ఉన్నాయి. అందులో ఒకటి తిరుకల్యాణం, క్షౌర కళ్యాణం ఆదివారం చేయించుకోకూడదు. క్రాఫ్ అంటాం, కటింగ్ అంటాం. సెలూన్కి వెళ్ళి ఆదివారం సెలవు దినం కనుక చేసుకోవచ్చును అనుకుంటూ ఉంటాం. శాస్త్రం ప్రకారం ఆదివారం కటింగ్ చేయించుకోకూడదు. ఆదివారం నాడు ఇలా కటింగ్ చేయించుకుంటే తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి, బట్టతల వస్తుంది, కేశములు త్వరగా రాలిపోతాయి, కేశ నష్టం కలుగుతుంది, ధనము ధాన్యమునకు హాని అంటుంది శాస్త్రం. కేశములు అంటే జుత్తు తొలగించుకోవలసిన వారాలు సోమ, బుధ, గురు, శుక్ర. ఈ 4 వారాలే. సోమ, బుధ, గురు, శుక్ర. శనివారం, ఆదివారం మధ్యస్థం, ద్వితీయ శ్రేణికి చెందినవి. ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారికి మాత్రమే ఈ 2 వారాలు అర్హత. ఉద్యోగంలో లేనటువంటి విద్యార్థులు, వ్యాపారాలలో ఉన్నటువంటి వారు, స్వంత వ్యాపారాలు కలవారు, వారెవరు ఆదివారం నాడు చేసుకోకూడదు. రాజధర్మం, ఉద్యోగ ధర్మంలో ఉన్నవారికి మాత్రమే నిత్య కళ్యాణం. క్షౌరం చేసుకోకూడని తిథులు, క్షౌరం చేసుకోకూడని నక్షత్రాలు, ఆ నక్షత్రాలు ఉన్న రోజులు, క్షౌరం చేసుకోకూడని వారాలు, ఇలా నియమాలు చాలా ఉన్నాయి. క్షౌరము అంటే కటింగ్. దీన్ని మనం సంప్రదాయంలో కళ్యాణము అనాలి. తిరుపతికి వెళితే తలనీలాలు సమర్పిస్తాం. శరీరానికి, దేహానికి, శిరస్సుకు ప్రతీకాత్మకంగా స్వామి పాదాల వద్ద మన శిరస్సు సమర్పిస్తున్నాం అనేటటువంటి విశ్వాసంతో ఈ తలనీలాలను స్వామి పాదాల వద్ద సమర్పిస్తున్నాం. అంతటి పవిత్రమైనవి. మానవులు చేసిన సమస్త పాపాలు తలనీలాలను ఆశ్రయిస్తాయి అని మనకు పరాశర స్మృతి చెబుతుంది. స్వామి దర్శనం కోసం వెళ్ళకంటే పూర్వం తలనీలాలు తొలగించుకొని పాపాలన్నీ కూడా పోగొట్టుకొని ప్రాయశ్చిత్తంతో పరిశుభ్రమైన మనస్సుతో స్వామి దర్శనం కోసం వెళుతున్నాం. అలాగే తలనీలాలు తొలగించేటటువంటి మరి ఒక సందర్భం కూడా ఉంది. బంధువులు, తల్లి, తండ్రి మరణించిన సందర్భంలో వారికి సంబంధించిన కార్యకలాపాలు, కర్మకాండ చేసే సమయంలో కర్త శిరస్సు పైన ఉండే ఈ కేశమును తొలగించుకొని కర్మకాండకు ఉపక్రమిస్తాడు. బంధువులు కూడా కేశమును తొలగించుకొని అర్ఘ్యం, నీరు విడిచిపెడతారు, శిలపైన నీరు పోస్తారు. ఈ 2 ప్రత్యేక సందర్భాలు తప్పించి ఇతర సందర్భాలలో ఎప్పుడు మనం క్షౌర కళ్యాణం చేసుకున్నా కూడా తిథులు, వారాలు గమనించాలి. ఆదివారం నాడు చేసుకోకూడదు. కాస్త పెందరాళి 6 గంటలకే చేసి, అలాగే క్షౌర కళ్యాణం మొదటి జామున మాత్రమే 6 నుంచి 9 ఈ మధ్య సమయంలోనే, అపరాహ్న సమయం, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రివేళ ఈ సమయాలలో కేశములు తొలగించుకున్న ఎడల కేశ నష్టం, దుఃఖం, చనిపోయిన మృతకణాలు ఉండేటటువంటి ఈ కేశములు చనిపోయిన తర్వాత కూడా పెరిగేటటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కనుకనే పురాణాలలో రాక్షసులను వర్ణించే సమయంలో ఆ కేశములను చాలా దట్టంగా, వికృతంగా, పెరిగినదిగా, భయంకరంగా చూపిస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా పెరిగేటటువంటి లక్షణం కలవి కేశములు, గోళ్ళు. ఈ రెండింటిని ఆదివారం తొలగించుకోకూడదు. ఆదివారం నాడు స్మరించవలసిన దైవం శ్రీరామచంద్రమూర్తి. అనంతమైన రాక్షసులను సంహరించినటువంటి దైవం కనుక ఆదివారం నాడు రామనామస్మరణ చేద్దాం, ఆదిత్య హృదయం పారాయణ చేద్దాం, సూర్యాస్తమయం 6 గంటల వరకు ఉపవాస వ్రతం పాటిద్దాం, నూనెతో చేసిన పదార్థాలు తినడం మానేద్దాం, ఉపవాస వ్రతం పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.